यस लेकिन कारण में निकल पड़ा माँ इंदम सर इन्ना के सो अभी मैं जो बताने जा रहा हूँ इंदु को ఎట్లా చేయాలి అనేది నేను చూపించబోతున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా సరే ప్రతి దానికి ఒక బేస్మెంట్ అనేది ఉంటుంది కరెక్ట్ ఒక ఇల్లు కట్టాలంటే ఒక బేస్మెంట్ ఉంటుంది ఉంటుందా रहता ना एक घर बनाना है तो बेसमेंट पहले उसका स्ट्रांग बनाना पड़ता तो ये बिजनेस करने के लिए भी एक बेसमेंट यहाँ पर है सफलता की नींव जिसको बताते हैं उसका नाम है 6 पावर एक्शंस इसको हम डेली अगर हम कर लेंगे ना तो ये बिजनेस में सक्सेस लेने से हमको कोई रोक नहीं सकता ఈ బిజినెస్ లో ఈ 6 పవర్ యాక్షన్స్ మనం ఫాలో చేసుకుంటే మనల్ని మాత్రం ఈ బిజినెస్ లో సక్సెస్ ని తీసుకునే దానికి ఎవరు కూడా ఆపలేరు ఈ భూమి మీద శక్తి లేదు మనల్ని బిజినెస్ లో సక్సెస్ తీయడం హ్యాబిట్ సో చూద్దామా ఆర్ యు రెడీ సో ఈ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క బిజినెస్ లో ఈ యొక్క ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి లిస్ట్ మనము ఈ బిజినెస్ ఏంటంటే ఈ బిజినెస్ యొక్క రా मटेरियल ఒకటి लिस्ट ये बिजनेस का रॉ मटेरियल लिस्ट है जिसके पास में जितनी बड़ी लिस्ट है उसका उतना बड़ा कारोबार होता ఎవరి దగ్గర అయితే ఎంత పెద్ద అయితే లిస్ట్ ఉంటుందో వాళ్ళు అంత పెద్ద బిజినెస్ అనేది చేసుకోవచ్చు అవుతుంది రా मटेरियल ఎంత అయితే ఎక్కువ అవుతుందో అంత ప్రొడక్షన్ అవుతుందా కాదు होता ना रॉ मटेरियल जिसके पास में ज्यादा है उसका प्रोडक्शन ज्यादा होता तो वो ये लिस्ट हमारा ये बिजनेस का रॉ मटेरियल है लिस्ट बनाना और लिस्ट बनाते टाइम पे ये मत सोचो कि ये मेरे जो है ना ये बिजनेस में आपके पास में एक बुक रहना है एक रजिस्टर रहना उसमें जो है ना आपको सीरियल नंबर उनका नाम और उनका एरिया उनका फ़ोन नंबर इस तरीके की लिस्ट आप 3 तरह की लिस्ट बना सकते हैं एक 3 किलोमीटर्स की एक 30 किलोमीटर्स की 10 किलोमीटर की 30 किलोमीटर की और उसके बाद 13 है वो और लिस्ट बनाते वक्त में आपको अपने रोड मैप के सक्सेस की बुक जो है रोड मैप के सक्सेस अने बुक ఉంది దాంట్లో ఎవరెవరిని మనం లిస్ట్ లో పెట్టుకోవాలి అనేది డీటెయిల్ గా రాసింది అది చదివితే ఈ లిస్ట్ ని మనం చాలా పెద్దగా రాసుకోవచ్చు ప్రతి ఒక్కరి దగ్గర లిస్ట్ అనేది ఉండాలి కంపల్సరీగా ఎంత పెద్ద లిస్ట్ ఉంటే అంత పెద్ద బిజినెస్ అనేది మనం చేసుకోవచ్చు సో మరి లిస్ట్ తయారు చేసేటప్పుడు చాలా సార్లు మనం ఒకసారి ఏం చేస్తామంటే ఒక పేరు రాసేటప్పుడు మనము ఈయన అసలు బిజినెస్ చేయడు ఈయన దగ్గర పైసలు బాగున్నాయి ఈయన దగ్గర అసలు పైసలు లేవు ఈయన ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉన్నాడు ఈయన చెయ్యడు इनको जरूरत नहीं है इतना మనం ఆలోచన చేస్తాం मतलब हिंदी में बोलो कि लिस्ट बनाते जब एक मिस्टेक हम करते हैं कि इनका नाम लिखने से डरते किसी का नाम अगर आ गया आपके फ़ोन में आ गया तो वो देख के लिस्ट बुक में लिखने डरते क्या सोचते इन्हों अच्छे बिजनेसमैन है इनको क्या जरूरत इनको नहीं जरूरत नहीं है इन्हों ऑलरेडी गवर्नमेंट जॉब में इन्हों अच्छे पैसे वाले हैं नहीं ये सब सोचते हैं हम कुछ भी मत सोचो అసలు ఆలోచన చేయకండి ఎవరి పేరు మీకు ఒక వ్యక్తి సబ్బు పేస్ట్ వాడతాడు साबुन पेस्ट यूज करने वाला है तो उसका नाम आपकी लिस्ट में लिखो अगर आप उसका नाम आपकी लिस्ट में नहीं लिखे तो वो दूसरों की लिस्ट में उनका नाम होता वो वहाँ पर जाके ज्वाइन हो जाता ఒకవేళ మీరు వాళ్ళ పేరు మీ లిస్ట్లో రాయకపోతే ఎవరో ఒకరు ఆయన పేరు వాళ్ళ లిస్ట్లో రాసుకుంటారు కొన్ని రోజుల తర్వాత చూస్తే ఇక్కడ మీటింగ్లో వచ్చి కలుస్తారు अरे నువ్వు అక్కడ జాయిన్ అయినావా అని చెప్పేసి మీకే చెప్తారు आपको ही बोलते कि ये जो है ना ये दूसरी तरफ में ज्वाइन हो जाओगे सो अभी दूसरा काम ये है कि अब जो है ना इनको जो है ना हमको जो है ना इनवाइट करना है कॉल करना है और इनवाइट करना है इनवाइट यानी कि ఫోన్ చేయడం వాళ్ళని ఇన్వైట్ చేయడం దేనికోసం మనం బిజినెస్ ప్రపోజల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం మన ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పడానికి కోసం ఇన్వైట్ చేయాలి ఇన్వైట్ అంటున్నారు కరెక్ట్ సో అపాయింట్మెంట్ బుకింగ్ అనేది మనం పెట్టుకోవాలి ఇన్విటేషన్ అనేది షార్ట్గా పెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి లిస్ట్లో రాసిన వాళ్ళని ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ మనం ఇవ్వాలి ఏమని చెప్పేసి నేను ఈ బిజినెస్ ఆపర్చునిటీని అన్ని ఏరియాస్లోకి ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి చూస్తున్నాను మీ ఏరియాలో కూడా ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి చూస్తుంటే మీ పేరు గుర్తొచ్చింది ఈ బిజినెస్ ఆపర్చునిటీని మీ షేర్ చేయడానికి నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను సాయంత్రం 4 o'clockకి రమ్మంటారా 6 o'clockకి రమ్మంటారా అని ఇన్వైట్ చేస్తాం లేదంటే వాళ్ళని మీరు మీ దగ్గరలో ఉన్న స్టోర్కి ఇన్వైట్ చేస్తారు లేదంటే మీరు ఒక కన్వీనియంట్ ప్లేస్ చూసుకొని వాళ్ళు ఇన్వైట్ చేస్తారు ఇన్విటేషన్ షార్ట్లో ఉండాలి ఫోన్లో డీటెయిల్ ప్లాన్ చెప్పకూడదు इन्विटेशन यानी कि सबको इनवाइट करना है प्लान बिजनेस प्रपोजल के लिए और इनविटेशन शॉर्ट में रहना ज़्यादा लेंथी नहीं होना प्लान फोन पे नहीं बताना इन्विटेशन सिर्फ इन्विटेशन देना मैं आपकी एरिया में एक बहुत ज़बरदस्त बिजनेस में हूँ छोटा बिजनेस बोलते बहुत सारे लोग चिन्ना बिजनेस చేస్తున్నా అంటారు అది చెప్పొద్దు ఇది చిన్న బిజినెస్ కాదు
చిన్న బిజినెస్ నాకెందుకు అని చెప్పి అనుకుంటారు వాళ్ళు. ఓके तो నేను చాలా అద్భుతమైన బిజిनेस లో ఉన్నా, मैं बहुत जबरदस्त बिजनेस है, उसके बारे में एक्सपेंड कर रहा हूँ और ये एक्सपेंड करने के लिए आपके एरिया में कौन जबरदस्त एक पर्सन को ढूंढ रहा था, आपका नाम याद आया. इसके बारे में आपसे बताने के लिए मैं आपके घर के करीब में से जा रहा था आज शाम में, तो आपके पास में मिल लेता हूँ. 4 बजे या 6 बजे ठीक रहेगा, दोनों से टाइम ठीक करना है. उन लोगों को हम लोग क्या करना है, इनवाइट करना है, उनसे मिल के फिर उनको जो है ना SCP, उनको जो है ना प्लान प्रेजेंटेशन करना है, शो द प्लान, राइट. उनको हमको प्लान बताना है, दिखाना है. प्लान बोलना नहीं है, दिखाना है. दिखाना है क्या, हमारे पास में सक्सेस प्रोफाइल है, सक्सेसफुल पीपल्स को दिखाना है, और अपने पास में प्लान शीट्स है, वो प्लान शीट से प्लान दिखाना है, और CNT बुक है तो उससे प्लान दिखाना है, बोलना नहीं. समझ में आएगी ना बात. ప్లాన్ చూపించాలి. ఇక్కడ ఎప్పుడైనా మీరు షో ద ప్లాన్ అంటారు, ప్లాన్ చూపించాలి అంటారు, ప్లాన్ చెప్పాలి అనరు. కరెక్ట్. సో మనం చాలా మంది ఏం చేస్తామంటే ఏమి చెప్పకుండా ఎక్కువ స్టోరీ మనమే మాట్లాడుతుంటాం, రైట్. అట్లా కాకుండా మనం మన దగ్గర ఉన్న బుక్ ఉంది, CNT బుక్ ఉంది, ప్లాన్ షీట్ ఉంది, మీరు ఎట్లా ప్లాన్ చెప్తారో దాంట్లో ఫ్లిప్ చార్ట్తో చెప్పచ్చు. మీరు ఎట్లా ఏ విధంగా ప్లాన్ చూపించగలుగుతారో అట్లా ప్లాన్ చూపించాలి. చెప్పడం ఒకటే కాదు. ఓకే. సో ప్లాన్ చూపించిన తర్వాత 5 మినిట్స్లో ప్లాన్ చెప్పాలి, ప్లాన్ చూపించాలి. దాని తర్వాత ప్రోడక్ట్ డెమోస్, దాని తర్వాత సక్సెస్ ప్రొఫైల్, కొన్ని టెస్టిమోనియల్స్, వీడియోస్, మీ దగ్గర మీ అప్లయన్స్తో పాటు ఉన్న ఫొటోస్, కొన్ని అచీవ్మెంట్స్ ఫొటోస్ చూపించాలి, రైట్. దాని తర్వాత ప్లాన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళను ఫాలోఅప్లో కూడా చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఫాలోఅప్ లేనిది నేను ఈ బిజినెస్లోకి రాకపోతుంది. ये बिजनेस में मैं अगर फॉलोअप सही से, मेरे जो ग्रेट अप्लायंस है विनोद शर्मा सर और श्याम सुंदर सर, अगर ये लोग फॉलोअप नहीं करते होते तो मैं शायद ये बिजनेस में नहीं होता. मैं इस बिजनेस में आने की वजह है फॉलोअप. आज जो कार अचीवर है आबिदा मैडम, ఈరోజు కార్ అచీవర్ ఆబిదా మేడం 1 ఇయర్ వాళ్ళ సిస్టర్ రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తే నెగిటివ్ పర్సన్ కూడా పాజిటివ్గా వచ్చి ఈరోజు ఒక డైమండ్ డైరెక్టర్, 40,000 రూపీస్ ఇన్కమ్, ఒక కార్ తీసుకోవడం జరుగుతుంది. ఫాలోఅప్లో అంత డబ్బు ఉంది, అంత పవర్ ఉంది. सब कुछ जरूरी है फॉलो. हम क्या करते हैं, फॉलो प्लान बोलते, उनको प्लान सुने या नहीं सुने तो उनको छोड़ देते. हम बहुत बार ये सोचते कि जो है ना, मैं एक बार बोला, उनके लिए फायदा था, उन्होंने आया तो मैं दूसरा बोलता गलत, फिर नहीं बोलता मैं बोलते सोचते हैं. చాలా సార్లు అనుకుంటాం మనం, నేను నా బిజినెస్ ప్లాన్ చెప్పింది నా కోసమా ఆయన కోసమా, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కదా. మా ప్లాన్ చెప్పిండు, నువ్వు ప్లాన్ ఇట్లా చెప్పాలి అన్నాడు, ఇట్లా రిక్వెస్ట్ అని చెప్పొద్దు అన్నాడు. అట్లా అని చెప్పేసి ఒకసారి వినకపోతే మనం మళ్ళీ ఫాలోఅప్ కూడా చేయం, కాల్ కూడా చేయం. నేనా మళ్ళీ ఫోన్ చేసేదాన్ని, అక్కడే ఫెయిల్ అవుతాం. ఆ వ్యక్తి ఏమో వెయిట్ చేస్తూ ఉంటాడు, ఈయన మళ్ళీ ఒక్కసారి చెప్తే బాగుండు, ఇంతకుముందు చెప్తే నేను మిల్లే, మళ్ళీ నేను ఫోన్ చేస్తే నాకు ఏదో సిగ్గు అనిపిస్తుంది కదా. ఆమెనే ఆ మేడమో లేకుండా ఆ సార్ ఒక్కసారి మళ్ళీ ఫోన్ చేస్తే చేస్తానేస్తా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు, మనం ఫోన్ చేయం. ఈలోపు వేరే వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తారు, అవునా సరేలే ఆమె నో అన్నా మళ్ళీ భోగం పెట్టుకొని పోతాం. అందరు వెంకటేశ్వర లాగా ఉంటారు. మా వెంకటేశ్వర ఏమో వేరే వాళ్ళు 10 మంది వచ్చి ప్లాన్ చెప్పినా కూడా లేదు ఆమె దగ్గర జాయిన్ అవుతా అని చెప్పేసి జాయిన్ అయ్యింది. సో వాళ్ళు వేరే వాళ్ళు ప్లాన్ వచ్చి చెప్తే ఓకే అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతారు. ఫాలోअप ఎవరైతే ఉంటుందో అక్కడ జాయినింగ్ అయిపోతుంది. जिसके पास में फॉलोअप होता उनके पास में ज्वाइनिंग होता. फॉलोअप करने के बाद में, प्लान बोलने के बाद में बहुत सारे लोग वेट करते रहते, पहली बार नहीं सुनते, उनको कोई दूसरी तरह से बताता तो उन्होंने सोचते कि यस नहीं मेरे को पहले जो है ना इमाम सर मेरे को प्लान बोले थे, अगर एक बार उन्होंने फ़ोन कर लेता हूँ यस बोल देता हूँ, लेकिन इमाम सर वो फ़ोन ही नहीं करते. राइट. तो इस तरीके उसके बाद में दूसरे एक पेश इमाम सर फ़ोन करते, उनके साथ चले जाते. ऐसा नहीं होना. फॉलोअप बहुत इंपॉर्टेंट चीज़ है. और उसके बाद में गेटिंग स्टार्टेड, यस हो गया, फॉलोअप हो गया. और उनको आप जो बुक्स दिए थे, आप प्लान बोलते समय उनको जो है ना 2-3 बुक्स दे दो, ये पढ़ो फिर मैं आगे लेके जाता हूँ, उस बहाने से फॉलोअप कर सकते हैं. ప్లాన్ చెప్పినప్పుడు అని ఎస్ అన్నా నో అన్నా ఇలాంటి వ్యాపారం ఎక్కడ, ఆ బుక్ ఇచ్చేసేసాను నేను, మళ్ళీ నేను వచ్చి తీసుకోపోతే ఇది చదవండి అని చెప్పేసి ఆ విధంగానే మనం మళ్ళీ మనం ఫాలోఅప్ చేయొచ్చు. సో ఫాలోఅప్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం గెటింగ్ స్టార్టెడ్, ఏం లేదు ఇంకా మనకి ఇక్కడ డబ్బులు పెట్టేది లేదు కదా. సో వాళ్ళతో మనం ప్లాన్ చెప్పేటప్పుడు ఇది 100% రిజల్ట్స్ మనకు రావాలి అంటే మనతో పాటు ఎప్పుడు కూడా 100, 200, 300 पीवी प्रोडक्ट అనేది మనతో పాటు ఉండాలి. हमारे साथ में प्रोडक्ट है ना जब हम प्लान बताते, ज़रूरी है, क्योंकि आप प्लान बोल दिए सब अच्छा है ठीक है, बोल के बोलिए ठीक है मैं कल जाके स्टोर को लेता हूँ, या फिर आप घर को जाओ मैं स्टोर को जाता हूँ, ऐसा बोलते ना.
अब उस दिन में उसके बीच में क्या होता है, जैसे बाजू का है कि कहाँ लगा लिए वो सो झंझटा, बोल के घर वाले भी बोल देते हैं तो बाजू वाले बोल देते हैं, इन लोग पूरा ड्रॉप हो जाते हैं। इनका इरादा रहता परचेस करने का, लेकिन उनको जो है ना कौन की जो है ना आगे पिन मार के उनकी पूरी हवा खुश निकल जाती। इसके लिए वो मौका नहीं देना। इसके लिए क्या करना, 100 पीवी के प्रोडक्ट है, एक 160 पीवी के प्रोडक्ट है, 200 पीवी के प्रोडक्ट है, हेल्थ सप्लीमेंट्स है, सबलिंगुअल स्प्रेस है। हेल्थ सप्लीमेंट्स के लिए छोटी जगह कम जगह में ज़्यादा आ जाते हैं, लेके जाना, टेस्टिमोनियल बताना, जब उनको प्रोडक्ट देना, इसके इतने पैसे, शर्माना नहीं, डरना नहीं। हम बहुत सारे लोग यहाँ पर मिस्टेक क्या करते, 100 रुपये का खरीद दो बोलते हैं। यस, कहाँ पे 3-4 हज़ार रुपये का खरीद। हमारे जो प्रोडक्ट की क्वालिटी अच्छी है ना, క్వాలిటీ బాగుందా లేదా? ఏదో ఒక ఆయిల్ వాడుతున్నారు, వాళ్ళకు రైస్ బ్రాండ్ తెలుస్తున్నాం, మంచిదా చెడుదా? మంచి. మనం ఫోర్స్ఫుల్గా ఉన్న వాళ్ళకి ఆయిల్ ఇస్తే బాగుంటుందా, లేకపోతే వాళ్ళు ఏమైనా నష్టపోతారా? ఏమవుతారు? लाभपड़ता नष्टपोता लाभपड़ता। हम अगर हमारे प्रोडक्ट उनके अगर घर में दिए, जबरदस्ती भी दिए 3-4 हज़ार के प्रोडक्ट, तो क्या हम उनका कोई नुकसान करा रहे हैं या उनका फायदा करा रहे हैं? फायदा करा रहे हैं, क्योंकि वो क्वालिटी जबरदस्त क्वालिटी के प्रोडक्ट्स हैं। मार्केट में 1000 रुपये में खराब कर देते, लेके जाके ये प्रोडक्ट ना खरीद के XYZ ब्रांड 10 बॉटल खरीदे तो भी हमारे 1 बॉटल के बराबर पे नहीं काम कर सकता। उनके 1000 रुपये बचा रहे हैं या 100 रुपये 200 रुपये नुकसान कर रहे हैं? बचा रहे। क्या कर रहे हैं? तो शर्माने की जरूरत है, डरने की जरूरत है नहीं, जरूरत नहीं है। बाज़ाब्ता डंके की चोट पे बोलोगे ये तुम खरीद के देखो, अगर समझ में नहीं आया तो फिर मैं वापस लेके जाता हूँ, इनके प्रोडक्ट देना होगा। నచ్చకపోతే మళ్ళీ నేను రిటర్న్ తీసుకుంటా అని చెప్పండి। 1000 రూపాయలు అనవసరంగా మార్కెట్లోకి వస్తున్నారన్న అయినా ఇవి 200 తీసుకో, ఇది 10 బాటిల్ ఈక్వల్, ఒక ఫ్లోర్ క్లీనర్, ఇట్లాంటి అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి। 2 లీటర్ల ఆయిల్ ఖతం అయిపోతుంది 2 రోజులల్లా, ఇది 1.5 లీటర్ కూడా ఖతం కాదు। ఇది వాడి చూడు రైస్ బ్రాండ్ ఆయిల్, అమ్మ తల్లి చెప్పండి, ఫోర్స్ చేసేయండి ప్రోడక్ట్స్। సిగ్గుపడిపోతాం, భయపడిపోతాం మనం प्रोडक्ट ఇచ్చే కాడ, అమ్మో ఏమనుకుంటారేమో, क्या सोचते क्या 3000 के प्रोडक्ट कहाँ है, जेब में है कि नहीं पैसे उनके भाई। कोई स्टोर को लेके जाते हैं, उनके पास में उनको क्या होना है वो ऑर्डर कराओ। అలాగే ఇంకొకటి బెస్ట్ ఈ గెటింగ్ స్టార్టెడ్ మనం స్టోర్కి మనం తీసుకెళ్ళిపోతాం కదా, స్టోర్కి తీసుకెళ్ళిన తర్వాత ప్రోడక్ట్ క్యాటలాగ్ మన దగ్గర ఉంటుంది। బెస్ట్ ఆప్షన్ వాళ్ళతో ప్రోడక్ట్ పర్చేజ్ చేయడానికి ఏంటంటే ఈ ప్రోడక్ట్ క్యాటలాగ్ మొత్తం ఉంది మన దగ్గర, ये पूरी शीट है हमारे पास में। यहाँ पर एक सोप पेस्ट ऑयल, ये सब चीज़ आइटम रहते हैं ना, इतने ఉంటాయి కదా। इकड़े इधर पेस्ट, इधर सोप, इधर नीम सोप, इधर अंदर वाड़ो, ये सब यूज़ कर सकते हैं। आपको मैं कितने डालूँ, 4 डालूँ 5 डालूँ, पूछना। 1000 रुपये का खरीदो, 3000 का खरीदो, 1000 రూపాయలు కొనండి, 2000 కొనండి, 3000, ఏం అవసరం లేదు। 100 PV 160 ఏం అవసరం లేదు। ఫస్ట్ టైం సబ్బులు మీ ఇంట్లోకి 4 అవసరం పడతాయా 5 అవసరం పడతాయా? ఒక్కటే ఏంటి చాలంటారా? మొహమాటానికైనా अंटरा ना एक डालो हो गया। आपको दलाने कितना है, एक ही दलाओ, वहाँ पर उनके बाद में जो है ना एक साबुन हो गया, एक पेस्ट हो गया, एक ही हो गया, सब चीज़ें हो गए। यहाँ तक आने के बाद में आपको उनको मालूम नहीं होता, वो 100 भी हो जाता भाई। 100 ఇట్లే కంప్లీట్ అయిపోతుంది। 99 98 వచ్చింది అనుకోండి, కొంచెం చెప్పండి సార్ ఒక 2 PVs ఎక్కువ చేసుకుంటే ఇది అయిపోతుంది, ఓకేనా, ఇది పెంచేసేయండి, పెంచేస్తా। సో यहाँ पर डरने की जरूरत नहीं है। अगर आपको डर लग रहा तो मेरा नाम लो, ఆడ ఇమాం సార్ ఉంటాడు, మీకేమైనా భయం అయితే, మీకేమైనా ప్రోడక్ట్లో ఏమైనా నష్టం అయితే ఆయన పైసలు ఇస్తా అన్నాడని చెప్పండి, అయిపోతే నేను గ్యారంటీ ఇస్తున్నాను, राइट। सो इस तरीके की यहाँ पर एथिंग स्टार्टर से कराना है, प्रोडक्ट यूज कराना है। उसके बाद 6th जो है वो पार्ट है वो PAR, पर्सनल एक्टिविटी रिपोर्ट। आज का जो भी आपका काम हुआ ईमानदारी से आपको ही उस आपकी जो बुक है पर्सनल एक्टिविटी सर्किल, उसमें आपको नोट करना है। आज कितने प्लान्स हुए, कितने लोग यस बोले, कितने लोग नो बोले, कितने लोग स्टार्टर प्लान लिए, कितने लोग नहीं लिए, कितने लोग मीटिंग पर, सब चीज़ आपके ओन, आपके यहाँ पे बॉस है, कोई आपकी अप्लाई की है तो आपके बॉस नहीं है, आपके आप ही बॉस है, మీరే మీకు బాస్। ఇమాందారిగా ఈ PAR రిపోర్ట్ అనేది ఖచ్చితంగా మనం రాసుకోవాలి, ప్రతిరోజు ప్రతి సాయంత్రం మనం రాసుకోవాలి। దాంతో ఏమవుతుందంటే ఎవ్రీ 3 మంత్స్కి ఎవ్రీ మంత్ మనం దాని గురించి మనం తెలుసుకోవచ్చు। సో ఇట్లాంటి ఇది బేస్మెంట్ అన్నట్టు మన బిజినెస్కి। సో ఇవన్నీ కూడా ఫాలో చేస్తే సక్సెస్ ఈజీగా తీసుకోవచ్చు। సో థ్యాంక్ యూ, నాకు అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు వర్క్।